హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఐసెట్ సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ అయిన ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది దేనికంటే ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్ ఫ్రెండ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నట్టు. ఇది ఎంబీఏ ఎంసీఏకి ఇప్పుడు నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ముందుగా మీరు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఫేజ్ సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్, స్లాట్ బుకింగ్ అండ్ ఫీ పేమెంట్ వచ్చేసి 31 నుంచి జూలై 31 నుంచి ఆగస్టు 8 దాకా ఉంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఫీ పేమెంట్ అనేది స్లాట్ బుకింగ్ అండ్ ఫీ పేమెంట్ వచ్చేసి జూలై 31 నుంచి ఆగస్ట్ 5 దాకా ఉంది ఫ్రెండ్స్. ఈ డేట్ మధ్యలో మీరు ప్రాసెసింగ్ ఫీ కట్టి స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 5 దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డేట్ మధ్యలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. మీరు ఏ స్లాట్ బుక్ చేసుకురో, మీరు స్లాట్ బుకింగ్ రోజు ఏ హెల్ప్ సెంటర్ పెట్టుకున్నారో ఆ హెల్ప్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోగానే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఏ కాలేజీలో సీట్ కావాలో ఆ కాలేజెస్ అనేది పెట్టుకోవాలి. మీరు ఎప్పుడు ఆగస్టు 3 నుంచి ఆగస్ట్ 8 దాకా ఉంది ఫ్రెండ్స్. ఈ డేట్ మధ్యలో మీరు మీకు ఇష్టమైన కాలేజీలు పెట్టుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు పెట్టిన కాలేజీలు నచ్చకపోతే 8కి అనేది కాలేజీలు చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 8కి చేంజ్ చేసుకోవచ్చు కాలేజెస్. అలాగే అలాట్మెంట్ రాడ్ వచ్చేసి ఆగస్టు 11కి వస్తాయి ఫ్రెండ్స్. ఆగస్టు 11కి ముందే రావచ్చు మ్యాక్సిమం. ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేసి ఒక అలాట్మెంట్ ఆర్డర్ వచ్చినాక మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో ఆ కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. సర్టిఫికేట్స్ అన్నీ మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో ఆ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. వాళ్ళకి ట్యూషన్ ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్ ఆ కాలేజీలో. అది ఎప్పుడంటే ఆగస్ట్ 11 నుంచి ఆగస్ట్ 14 దాకా ఉంది ఫ్రెండ్స్. ఈ డేట్ మధ్యలో మీరు ట్యూషన్ ఫీజు కట్టి ఆ కాలేజీలో సబ్మిట్ అనేది చేయాలి. సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను ర్యాంక్ వైజ్ కాలేజెస్ లిస్ట్ అనేది పెడతా ఫ్రెండ్స్. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.